ఎస్ఎల్బీసీ ప్రమాదంలో గల్లంతైన 7 కార్మికుల ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదు. గత 28 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. D1, D2 ప్రాంతంలో బండరాలు తొలగిస్తున్నారు. భారీ పంపులతో డీవాటరింగ్ చేస్తున్నారు. అటు రేవంత్ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా సహాయక చర్యల్లో రోబో సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. 9 రోజుల క్రితమే సొరంగంలోకి ఆటోమేటివ్ స్లడ్ రిమూవల్ రోబోను పంపారు. అయినప్పటికీ నెట్వర్క్తో పాటు సాంకేతిక సమస్యలతో ఆపరేషన్ మొదలు కాలేదు. రైట్, ఇక ఎస్ఎల్బీసీ ప్రమాదం అప్డేట్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి ఇప్పటికీ 28 రోజులు అవుతుంది, ఇంకా 7 ఆచూకీ లభ్యం కాలేదు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగి ప్రమాదం ఇప్పటికీ 24 రోజులు పూర్తవుతుంది. 24 రోజులు పూర్తయినప్పటికీ కూడా అందులో చిక్కుకున్న వారి 7 మంది ఆచూకీ మాత్రం లభ్యం కావట్లేదు. దీనికి సంబంధించి రెస్క్యూ కొనసాగుతున్నప్పటికీ కూడా లోపల అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ అయితే లభ్యం కావట్లేదని చెప్పేసి లోపలికి వెళ్ళిన వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపల ఎక్కడైతే కడావర్ డాగ్స్ ఎక్కడైతే గుర్తించినటువంటి D1, D2 ప్రదేశాలు ఉన్నాయో వాటి వద్ద కూడా పెద్ద పెద్ద బండరాళ్లను వెలికి తీసినటువంటి పరిస్థితి. వాటికి సంబంధించి టన్నెల్ బోట్ మిషన్ ఏదైతే ఉందో అది వెనుక ఉన్నటువంటి అవశేషాలను తొలగించారు. తర్వాత ముందు భాగంలోకి వెళ్ళాలంటే కొంత కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ దానికి సంబంధించినటువంటి ర్యాట్ హోల్ మైనర్స్ వాళ్ళు లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళి అక్కడ చూసినప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ లభించలేదు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఎవరైతే మనుషులకు ఇబ్బందులు కలగొద్దు, వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగొద్దని చెప్పేసి ఏదైతే రోబోలను వినియోగించాలని చెప్పారో ఆ రోబోకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ వచ్చి కూడా దాదాపుగా 9 రోజులు అవుతుంది రోజుకి. ఇప్పటి వరకు కూడా అవి వినియోగంలోకి రాలేదు. అక్కడికి ఈ వినియోగంలోకి రావాలంటే ఖచ్చితంగా లోపల 5G పనిచేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అన్వి రోబోటిక్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లోపలికి పంపించినప్పటికీ అక్కడ 3G సేవలు మాత్రమే కొనసాగుతున్నాయని చెప్పేసి యాక్టివేషన్ కావట్లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 9 రోజుల నుంచి కూడా రోబోకి సంబంధించినటువంటి మాత్రం అక్కడ ప్రారంభం కాలేదు. కేవలం మ్యాన్ పవర్ తో ఎవరైతే రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే కష్టపడి పని చేస్తా ఉన్నారు. వాళ్ళు అలసిపోతా ఉన్నారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఇప్పటికీ 28 రోజులైంది. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి అని చెప్పేసి లోపలికి వెళ్ళేటువంటి రెస్క్యూ టీంలే అనే పరిస్థితికి వచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వేగవంతంగా చేయాలని చెప్పేసి ఆచూకీ ఎవరైతే చిక్కిపోయారో వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని చెప్పినప్పటికీ, అవసరమైతే రోబోలను తీసుకోవాలని చెప్పినప్పటికీ ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి 11వ తారీఖు అంటే గడిచిన 11వ తారీఖు రోజు సీఎం స్థాయిలో ఒక మీటింగ్ ఉంటుంది, దానిపైన సమీక్ష ఉంటుంది, ఒక ప్రకటన ఉంటుందని చెప్పేసి చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా మంత్రివర్గం కావచ్చు లేదంటే సీఎం స్థాయిలో కావచ్చు దీనిపైన ఎస్ఎల్బీసీ పైన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ సమస్య పైన ఇప్పటి వరకు కూడా ఒక రివ్యూ కూడా ఆ తర్వాత పెట్టలేదు. 11వ తారీఖు తర్వాత మరి ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు, వాళ్ళు గుండెలు బాదుకుంటా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చీమైన కుట్టినట్టుగా లేదని చెప్పేసి కూడా చాలా మంది చూసిన వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఎందుకు అసలు ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది, ఒక ప్రకటన చేయలేకపోతుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ రెస్క్యూ అయితే కొనసాగుతా ఉంది. అహర్నిశలు దాదాపుగా 5 షిఫ్ట్ల వారిగా పనిచేస్తా ఉన్నారు. 5 షిఫ్ట్ల వారిగా ప్రతి నిత్యం కూడా ఉదయం నుంచి మొదలుకొంటే 24 గంటలు పనిచేస్తా ఉన్నారు. కానీ ఆచూకీ లభ్యం కావడం లేదు. అక్కడ చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. లోపల ఎప్పుడు మళ్ళీ టన్నెల్ కు ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియనటువంటి పరిస్థితుల్లో టింబర్ డిపోకి సంబంధించినటువంటి సింగరేణిలో వాడేటువంటి ఏదైతే కర్రలు దుంగలు ఉంటాయో అవి సపోర్ట్ గా పెట్టుకుంటా ఉన్నారు. ఆ సపోర్ట్ ని పెట్టుకుని అక్కడ పనులు చేస్తా ఉన్నారు. డీవాటరింగ్ అంటే వాటర్ అయితే చాలా నిరంతరంగా వస్తా ఉంది, ఉధృతంగా వస్తా ఉంది. దాన్ని డీవాటరింగ్ చేయడానికి కూడా పంపులను కూడా పెంచినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వాటర్ తగ్గడం లేదు. తర్వాత లోపల వాళ్ళ ఆచూకీ దొరకడం లేదు. కంటిన్యూగా ఏవైతే డాగ్స్ ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు. కానీ రిజల్ట్ మాత్రం శూన్యమని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ అధికారులను మాత్రం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ లోపల ఎవరైతే రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో వాళ్ళను మరీ అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వమే ఏ మాత్రం కూడా వాళ్ళకు వదిలేసి చేతులు దులుపుకున్నట్టుగా వ్యవహరిస్తుంది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. 28 రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. భారీ పంపులతో ముమ్మరంగా డీవాటరింగ్ చేసినా కూడా ఇంకా 7 జాడ అయితే కనిపించలేదు. అండ్ అలాగే ఇంకా రోబో సేవలు కూడా అందుబాటులోకి రాలేదు.